ఓకే అండి, ఈరోజు మనం ఏంటి అని అంటే ఆపరేషన్ సింధూర్ అని ఉన్నది కదా, దీని మీద మనకి ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్స్ అడగచ్చు అనే దాని మీద ఈరోజు వీడియో చేస్తున్నామండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద పెహల్గామ్ టెర్రర్ అటాక్ విచ్ ట్రిగర్డ్ ఆపరేషన్ సింధూర్ టుక్ ప్లేస్ ఆన్ April 22, 2025 అండ్ రిజల్టెడ్ ఇన్ ద డెత్ ఆఫ్ హౌ మెనీ సివిలియన్స్ అని అడుగుతున్నాడండి. ఈ పెహల్గామ్ టెర్రర్ అటాక్ అని ఏదైతే ఉందో అది మనకి రీసెంట్గా జరిగిందని తెలుసు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుందండి. అంటే ఎగ్జామ్లో ఏ పర్టికులర్ డే రోజు జరిగిందని కూడా అడగచ్చు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే April 22 జరిగిందండి 2025. ఎక్కడ జరిగిందండి? ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బైసరాన్ వ్యాలీ మెడో. బైసరాన్ వ్యాలీ మెడో. బైసరాన్ వ్యాలీ మెడో ఇది ఎక్కడున్నదండి? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ పెహల్గామ్ టౌన్. పెహల్గామ్ టౌన్ ఇది ఏ డిస్ట్రిక్ట్కి చెందిందంటే ఇట్ వాజ్ బిలాంగింగ్ టు ద డిస్ట్రిక్ట్ ఆఫ్ అనంతనాగ్. అనంతనాగ్. అనంతనాగ్ డిస్ట్రిక్ట్, పెహల్గామ్ టౌన్ అండ్ ఏ పర్టికులర్ ప్లేస్ అయితే బైసరాన్ వ్యాలీ మెడో అండి. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు? ఆ క్వశ్చన్లోని ఎంతమంది సివిలియన్స్ చనిపోయారని అడుగుతున్నాడు అండి. ఎంతమంది సివిలియన్స్ చనిపోయారండి? 26 మెంబర్స్ చనిపోయారండి. ఎంతమంది చనిపోయారు? 26 మెంబర్స్. అందులో మనకి 25 మెంబర్స్ ఆర్ ఇండియన్స్. 25 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఇండియన్ సివిలియన్స్. ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ఎ నేపాలీ సిటిజన్ అండి. హీ ఈజ్ ఏ నేపాలీ సిటిజన్. ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన నేపాలీ సిటిజన్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి వాళ్ళు ఎవరైతే చంపేశారో ఆ పర్టికులర్ పీపుల్ రిలీజియన్ అడిగి మరీ చంపేశారండి. అదే మనకు కొంచెం బాధాకరమైన విషయం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. విచ్ గ్రూప్ ఇనిషియల్లీ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద పెహల్గామ్ టెర్రర్ అటాక్ బట్ లేటర్ డినైడ్ ఇన్వాల్వ్మెంట్? అంటే ఏ టెర్రరిస్ట్ గ్రూపు ఈ పర్టికులర్ యాక్టివిటీ అనేది చేశారనేది వాళ్ళు చెప్పుకొని వచ్చారండి. ఏ టెర్రరిస్ట్ గ్రూప్ చెప్పుకొని వచ్చారండి? ఆ టెర్రరిస్ట్ గ్రూప్ పేరు ఏంటి అని అంటే TRF. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. TRF అంటే ఏంటంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఓకే, ఈ పర్టికులర్ టెర్రర్ గ్రూప్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారండి. ఈ పర్టికులర్ యాక్టివిటీ మేమే చేసామని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇది మేము చేయలేదని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పారండి. ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వన్ బిగ్ టెర్రర్ ఆర్గనైజేషన్. లష్కరే తోయబా అని అంటాం కదండి. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో లష్కరే తోయబా అనేది దీంట్లోనే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ అనేది ఒక ఇంటర్నల్ పార్ట్ అండి. TRF అనేది ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఇమీడియట్ డిప్లొమాటిక్ యాక్షన్స్ డిడ్ ఇండియా రిపోర్టెడ్లీ టేక్ ఫాలోయింగ్ ద పెహల్గామ్ అటాక్? అంటే ఆఫ్టర్ ద అటాక్ 22 జరిగిన తర్వాత ఇండియా ఏ డిప్లొమాటిక్ యాక్షన్స్ తీసుకున్నదని అడుగుతానండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎందుకనంటే డిప్లొమాటిక్ యాక్షన్స్ ఎవరు తీసుకున్నారు? ఇండియా వాళ్ళు తీసుకున్నారండి. ఏ డిప్లొమాటిక్ యాక్షన్స్ తీసుకున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిప్లొమాటిక్ యాక్షన్ ఏంటండి? ఫస్ట్ యాక్షన్ ఇట్ ఈస్ సస్పెన్షన్ ఆఫ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ. సస్పెన్షన్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సస్పెన్షన్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఓకే, ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కొంచెం తెలుసుకుందామండి. ఇది ఎప్పుడు మనకి స్టార్ట్ చేశారని అంటే ఫ్రమ్ 19th September 1960. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఎప్పుడు జరుపుకున్నారని ఆ ట్రీటీ 19th September 1960. ఇట్ వాజ్ హెల్డ్ బిట్వీన్ విచ్ టూ బిగ్ పర్సనాలిటీస్ అండి. ఎవరెవరి మధ్యలో ఈ ట్రీటీ జరిగిందండి? ఒకరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ అనదర్ పర్సన్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. ఆ పర్టికులర్ టైంలోని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నది ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారండి. జవహర్లాల్ నెహ్రూ. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ అయూబ్ ఖాన్. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అని ఏదైతే ఉందో ఇది దేనికోసం అండి? ఏవైతే మనకి ఆ 6 రివర్స్ ఉన్నాయో ఇండస్ సివిలైజేషన్ గురించి చెప్పుకునేటప్పుడు 6 రివర్స్ ఉంటాయి కదండి. ఏంటంటే అవి ఇండస్, జీలం, రావి, సట్లజ్, బియాస్ అండ్ చీనాబ్. ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేటెడ్గా ఈ ట్రీటీ అనేది జరుపుకున్నారండి. దీన్ని ఎబియన్స్ అంటే సస్పెండ్ చేశారండి. అంటే టెంపరీగా సస్పెండ్ చేశారనమాట ఇండస్ వాటర్ ట్రీటీ అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎక్స్పెల్లింగ్ ఆఫ్ సార్క్ టూరిస్ట్ వీసాస్. ఎక్స్పెల్లింగ్ ఆఫ్ ద సార్క్ టూరిస్ట్ వీసాస్. ఓకే, అంటే టూరిస్ట్ వీసా మీద మనం పాకిస్తాన్కి వెళ్ళడం కానీ పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలోకి రావడం కానీ ఆ పర్టికులర్ దాన్ని కూడా టెంపరీగా సస్పెండ్ చేశారండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మన
ఎంబసీస్ ఉన్నాయి కదండి. ఇండియన్ ఎంబసీ పాకిస్తాన్లో ఉంటుంది, పాకిస్తాన్ ఎంబసీ ఇండియాలో ఉంటుంది కదండి. ఈ ఎంబసీస్లో ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉన్నారో, ఎవరైతే పాకిస్తానీ నేషనల్స్ ఇండియాలో ఉన్నారో, ఎవరైతే ఇండియన్ నేషనల్స్ పాకిస్తాన్లో ఉన్నారో ఆ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డ్రాస్టిక్గా డిక్రీజ్ చేశారండి. డిక్రీజింగ్ ఆఫ్ ద నేషనల్ అంటే ఎంబసీ నేషనల్స్ ప్రెజెంట్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తానీ నేషనల్స్ ప్రెజెంట్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్స్ ప్రెజెంట్ ఇన్ ద పాకిస్తాన్. ఇవి మనం తీసుకునే డిప్లొమాటిక్ యాక్షన్స్ అండి. దీనికి అనుగుణంగా పాకిస్తాన్ కూడా ఏం చేసింది అని అంటే షిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో దీన్ని వాళ్ళు క్యాన్సిల్ చేశారండి. దీన్ని వాళ్ళు సస్పెండ్ చేశారు. షిమ్లా అగ్రిమెంట్ ఇది 1972లో జరిగిందండి. 1972 ఈ షిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఎవరెవరి మధ్యలో జరిగింది అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరండి, ఇందిరా గాంధీ గారు అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పాకిస్తాన్ భుట్టో మనం భుట్టో అని అంటాం కదండి. వాళ్ళిద్దరి మధ్యలో షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. దీన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ సస్పెండ్ చేసిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో మనకి ముఖ్యంగా ఏంటి అంటే ఇండస్ వాటర్ ట్రీటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఆపరేషన్ సింధూర్ వాజ్ లాంచ్డ్ ఆన్ విచ్ డేట్ అంటే ఈ పర్టికులర్ ఆపరేషన్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ స్టార్టింగ్ డేట్ అడుగుతున్నాడండి. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ ద 7th May 2025. 7th May 2025 అంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేయడానికి ప్రీవియస్గా బ్యాక్ ఈవెంట్స్ ఏవైతే జరిగాయో, ఒకటి డిప్లొమాటిక్ యాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి, అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఆల్ పార్టీ మీటింగ్ అని ఒకటి అవుతుందండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఈ క్యాబినెట్ కమిటీ ఏదైతే ఉందో అందులోని ఎవరెవరు పార్టిసిపేట్ చేశారండి? ఇట్ వాజ్ హెడెడ్ బై హూమ్? ఎవరెవరు ఉన్నారండి ఇందులోని? ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ సెక్యూరిటీ అండి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మనం అజిత్ దోవల్ అని అంటాం కదండి, అజిత్ దోవల్ గారు ఈ పర్టికులర్ పర్సన్ అండ్ ఆల్ ద 3 డిఫెన్స్ ఫోర్సెస్ అంటే మన ఎవరెవరు ఉన్నారండి? ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ. ఓకే, ఈ పర్టికులర్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ ఏదైతే జరిగిందో అది ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి జరిగిందండి. అది ఎందుకనంటే ఇండియా మనకి తెలుసు కదండి, డెమోక్రటిక్ కంట్రీ, మొత్తం అందరూ అనుమతి ఉండాలండి. ఓకే, మన కాన్స్టిట్యూషన్ పరంగా మనం ఏం తీసుకున్నా సరే అనుమతి ఉండాలండి. దాని తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్ళి ఏం చేస్తారండి, నెక్స్ట్ ప్రెసిడెంట్ గారు పర్మిషన్ తీసుకొని ఈ ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేశారండి. ఓకే, ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 7th May 2025 అంటే మిడ్ నైట్ ఆఫ్ 6th May అండ్ ఎర్లీ మార్నింగ్స్ ఆఫ్ ద 7th May 2025. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆపరేషన్ సింధూర్ అనేది డేట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, అప్రాక్సిమేట్లీ హౌ మెనీ టెర్రరిస్ట్ క్యాంప్స్ వర్ రిపోర్టెడ్ టు హ్యావ్ బీన్ టార్గెటెడ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్? అంటే ఎన్ని టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మన వాళ్ళు టార్గెట్ చేశారని అడుగుతున్నాడండి. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్, మనం న్యూస్లో కూడా చాలాసార్లు చూస్తున్నామండి. ఎన్ని క్యాంప్స్ మీద మొత్తం టార్గెట్ చేశారండి? ఇట్ వాజ్ టార్గెటెడ్ అరౌండ్ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్. 9 టెర్రరిస్ట్ క్యాంప్స్. ఇందులోని మేజర్గా మనం చెప్పుకుంటే హిజ్బుల్ మొహమ్మద్ ఒక క్యాంప్ అండి, లష్కరే తోయబా అండ్ జైషే మొహమ్మద్. ఈ 3 ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్ని ఎంకరేజ్ చేసే ఆర్గనైజేషన్స్, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం కదండి, హిజ్బుల్ మొహమ్మద్ కానీ నెక్స్ట్ జైషే మొహమ్మద్ అండ్ లష్కరే తోయబా. ఇందులోని ఏంటంటే ఇవి ఈ 9 క్యాంప్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయండి? కొన్ని పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్లో మొత్తం 4 ఉన్నాయండి. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇందులో మొత్తం 5 క్యాంప్స్ ఉన్నాయండి. మొత్తం ఇక్కడ 4 అండ్ ఇక్కడ 5, ఈ టోటల్ కలిపి 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం ఆపరేషన్ సింధూర్ అనేది మనం టార్గెట్ చేసి లాంచ్ చేసామండి. ఓకే, ఆన్ ఏ డేట్లో అండి? 7th May 2025. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ వాజ్ ద ఇండియన్ గవర్నమెంట్స్ స్టేటెడ్ నేచర్? వాట్ వాజ్ ద ఇండియన్ గవర్నమెంట్స్ స్టేటెడ్ నేచర్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్? అంటే మన ఇండియా ఏదైతే ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసిందో
ఆ పర్టికులర్ ఆపరేషన్ సింధూర్ మీద ఇండియా ఒపీనియన్, అంటే మన ఇండియా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉన్నది అనేది అడుగుతున్నారండి. అవర్ ఒపీనియన్ ఈజ్ వెరీ క్లియర్, వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్, అంతే తప్ప మనం పాకిస్తాన్ మిలిటరీ మీద కానీ పాకిస్తాన్ సివిలియన్స్ మీద కానీ మనం టార్గెట్ చేయాలనేది మన ఉద్దేశం కాదండి. మన మెయిన్ ఉద్దేశం ఏంటి, వీ వాంటెడ్ టు ఎలిమినేట్ ఆల్ ద టెర్రరిస్ట్ గ్రూప్స్ ప్రెజెంట్ ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది మన పర్టికులర్ పాయింట్ అండి. అప్పుడు మన ఇండియన్ ఎంబసీ, మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు ఒక పాయింట్ చెప్పారండి. అదే అడుగుతున్నారు, మన నేచర్ ఏంటి అని అడుగుతున్నారు, స్టేటెడ్ నేచర్ ఏంటి అని అడుగుతున్నారండి. మన స్టేటెడ్ నేచర్ ఏమని చెప్పారండి, ఇట్ ఈస్ ఫోకస్డ్, ఇట్ ఈస్ మెజర్డ్ అండ్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్. ఫోకస్డ్, మెజర్ అండ్ నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్. ఓకే, ఈ పర్టికులర్గా ఫోకస్డ్ అంటే మనం ఏవైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో ఓన్లీ వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నట్టు. మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నాం అండి, ఎవరిని మెజర్ చేస్తూ టార్గెట్ చేస్తున్నాం, ఓన్లీ ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ అంటే ఆ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో ఆ పర్టికులర్ ఏరియాస్ని హిట్ చేయాలనేదే మన టార్గెట్ అండి. నెక్స్ట్ ఏంటి, నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్, అంటే మనం ఏ పర్టికులర్ పాయింట్లో చూసుకున్నా సరే ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద తప్ప పాకిస్తానీ సివిలియన్స్ మీద కానీ పాకిస్తానీ మిలిటరీ బేసెస్ కానీ మీద కానీ మనం టార్గెట్ చేయాలనేది మన ఉద్దేశం కాదండి. అందుకే ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే స్టేటెడ్ నేచర్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేయడానికి ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ అయితే which technological capabilities were reportedly utilized by the Indian Armed Forces during Operation Sindoor for precision strikes? ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఎంబెడ్ అయి ఉన్నదండి. ఆ క్వశ్చన్ ఏంటి, ప్రెసిషన్ స్ట్రైక్స్ అండి. అంటే మనం ఏ కైండ్ ఆఫ్ స్ట్రైక్స్ మనం పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని హిట్ చేసామని అడుగుతారండి. ఒకటి ప్రెసిషన్ స్ట్రైక్స్, ఎందుకంటే మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఎయిర్ స్ట్రైక్స్ అని విన్నామండి, నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్స్ అని విన్నాం. ఇక్కడ మనం యూజ్ చేసిన స్ట్రైక్స్ ఏంటి అని అంటే ప్రెసిషన్ స్ట్రైక్స్ అని. అంటే ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకేం అడుగుతున్నారంటే వాట్ ఆర్ ద టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ అడుగుతున్నారండి. ఈ క్యాపబిలిటీస్ గురించి చెప్పే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మనం ఏ పర్టికులర్ టైం పీరియడ్లో కంప్లీట్ చేసామని అడుగుతారండి. ఇది ఏంటి అని అంటే మనకి 20 to 23 minutes పట్టిందని చెప్పారండి. 20 to 23 minutes. ఇక్కడ మనం వాడిన జెట్స్, ఏ జెట్స్ వాడేమో అని అంటే రఫేల్ జెట్స్ వాడేమండి. ఏ జెట్స్ వాడాము, రఫేల్ జెట్స్. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రఫేల్ జెట్స్లో ఏ గైడెడ్ మిసైల్స్ వాడాము, అందులోని 3 kinds ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఫస్ట్ది స్కాల్ప్ గైడెడ్ మిసైల్ అండి. స్కాల్ప్ గైడెడ్ మిసైల్, ఈ పర్టికులర్ స్కాల్ప్ గైడెడ్ మిసైల్ ఏదైతే ఉందో ఇది మనకి సోర్స్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారంటే ఇది MBDA అండి. MBDA. ఓకే, ఇది యూరోపియన్ బేస్డ్ కంపెనీ MBDA అనేది. దీని నుంచి మనం ఈ స్కాల్ప్ మిసైల్ అనేది తీసుకొని వచ్చాం. దీన్నే మనం ఏమని పిలుస్తామనంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్టార్మ్ షాడో అని కూడా పిలుస్తారండి ఈ మిసైల్ని. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుందండి, ఆ ఇంకొకటి ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అని అంటే హ్యామర్ గైడెడ్ మిసైల్. ఈ పర్టికులర్ దానికి సోర్స్ ఏంటి అని అంటే ఇది ఒక ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ నుంచి కొన్నామండి. ఆ ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ పేరు ఏంటంటే సాఫ్రాన్ అండి. ఓకే, ఈ పర్టికులర్ సాఫ్రాన్ అనే కంపెనీ నుంచి హ్యామర్ అనే దాన్ని కొన్నామండి. ఓకే, ఈ పర్టికులర్ గైడెడ్ మిసైల్కి ఒక ఫుల్ ఫామ్ కూడా ఉంటుంది. ఆ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే హైలీ అజైల్ మాడ్యులార్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అండి. హైలీ అజైల్ మాడ్యులార్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్, అది ఈ పర్టికులర్ హ్యామర్ గైడెడ్ మిసైల్ అనే దానికి ఫుల్ ఫామ్ అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకి న్యూస్లో ఉన్నది కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. మూడోది ఏంటి అని అంటే క్యామికేజ్ సూసైడ్ డ్రోన్స్ అండి. క్యామికేజ్ సూసైడ్ డ్రోన్స్. ఓకే, ఈ పర్టికులర్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ వాడి మనం ఆపరేషన్ సింధూర్లో ప్రెసిషన్ స్ట్రైక్స్ అనేవి కండక్ట్ చేసామండి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ మిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద ప్రెస్ బ్రీఫింగ్ ఆన్ ఆపరేషన్ సింధూర్ అడ్రస్డ్ బై హూమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకనంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకేంటి ఎప్పుడైతే మనకి ఆపరేషన్ సింధూర్ అనేది కండక్ట్ చేశారో ఎవరెవరు వచ్చి ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారనే క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టైం మనకి విమెన్ వచ్చారండి. విమెన్ ఎంపవర్మెంట్ అని మనం అనుకుంటాం కదండి. ఫస్ట్ టైం విమెన్ వచ్చి ప్రెస్ బ్రీఫింగ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకి 3 అఫీషియల్స్ వచ్చారండి. ఆ రోజు 3 అఫీషియల్స్ ఎవరెవరు వచ్చారండి. ఫస్ట్ పర్సన్ ఈజ్ విక్రమ్ మిశ్రీ.
విక్రమ్ మిశ్రీ. He is the foreign secretary of India. He is the foreign secretary of India. విక్రమ్ మిశ్రీ అండి. ఫస్ట్ ఈయన వచ్చి అడ్రస్ చేశారండి. ఈయన వచ్చి ప్రెస్ బ్రీఫింగ్ని అడ్రస్ చేశారు. ఫస్ట్ ఈయన మైక్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారండి అంటే ఒక ఇద్దరు విమెన్కి హ్యాండ్ ఓవర్ చేశారండి. ఇద్దరు విమెన్కి. వాళ్ళిద్దరి పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఫస్ట్ పర్సన్ ఎవరండి? అందులో ఫస్ట్ పర్సన్ కల్నల్ సోఫియా ఖురేషీ గారండి. సోఫియా ఖురేషీ, కల్నల్ సోఫియా ఖురేషీ. అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఓకే, వ్యోమికా సింగ్. ఈ పర్టికులర్ పీపుల్ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసిన తర్వాత ప్రెస్ బ్రీఫింగ్ అనేది ఇచ్చారండి. ఒక అతను విక్రమ్ మిశ్రీ, హీ ఈస్ ద ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పర్సన్ ఈజ్, అండ్ దీస్ 2 people are the first women to give addressing before the press briefing of ఆపరేషన్ సింధూర్. ఎవరెవరండి? కల్నల్ సోఫియా ఖురేషీ అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండి. ఓకే, ఇవి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మోడల్ క్వశ్చన్స్ అండి. ఇవి మనకి ఆపరేషన్ సింధూర్ అనే పర్టికులర్ టాపిక్ మీద మనకి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఇప్పుడు మనకి చెప్పామండి. ఓన్లీ ఈ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారని కాదు, ఇంకా మనకి బోల్డ్ అని క్వశ్చన్స్ రావచ్చండి ఈ పర్టికులర్ టాపిక్ మీద. ఎందుకనంటే ఇప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి దీనికోసం ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ తీసుకొని వచ్చానో అవి కొంచెం నాకు ఇంపార్టెంట్ అనిపించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు మీ ముందు పెట్టానండి. ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.